వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ గారు ఉన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేటీఆర్ గారికి ఎలా ఉండబోతుందో బాబా పాండురంగ గారిని అడిగి తెలుసుకుందామండి. నమస్కారం బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనాలండి. అది గోల్డెన్ టైమ్ స్టార్టెడ్ నౌ. అంతే, స్టార్ట్ అయిపోతుంది. మీకైనా నాకైనా. మాస్టర్ దుర్గా ప్రసాద్ ఎలా ఉన్నారు? మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు నేనైతే సూపర్ గా ఉన్నానండి. సూపర్ సూపర్ కోడ్. ఎందుకంటే దుర్గా ప్రసాద్ మాస్టర్ అని మా దగ్గరికి వచ్చారు. అలా కాదండి, అలా మాట్లాడకూడదు. మాస్టర్ దుర్గా ప్రసాద్ అనండి అంటే అప్పుడు దూసుకెళ్ళిపోతున్నాడు. మామూలుగా ఉండదు. అందరు ప్రముఖులతో ఇంటర్వ్యూ మొన్నడం బాబుమోహన్ దగ్గరికి వెళ్ళొచ్చారు. అవును. శాంతి స్వరూప్ గారి దగ్గరికి. అవును. చాలా వేఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు మీరు. నేను రెండో పెళ్లి వేదిక కూడా పెట్టానండి. రెండో పెళ్లి, సెకండ్ మ్యారేజ్ అరేంజ్మెంట్, తోడు కావాలి కూడా పెట్టాను. చాలా మంచి పని చేస్తున్నారు మీరు. మీరు ముందే మాస్టర్ కదా, అది మరి కలుపుతూ ఉంటాడు అందరినీ. వాళ్ళు తోడు కావాలని చెప్పేసి సింగిల్ గా ఉంటున్నారు. అంటే భార్య చనిపోయి భర్త చనిపోయి విడాకులైన వాళ్ళకి రెండో పెళ్లి చేస్తున్నాం అన్నమాట. అవును, ఎందుకంటే మీరు కలిపే నంబరే. 23 నంబర్ కాబట్టి కలిపే నంబర్. విడగొట్టే నంబర్ కాదు, కలిపే నంబర్. కనెక్టింగ్ ద పీపుల్. ఎయిర్టెల్ ఏదో అంటారు కదా, కనెక్టింగ్ ద పీపుల్ అని. కలిపే నంబర్ సార్ది, నాది కూడా 5 నంబర్ కదా, కలిపే నంబర్. ఓకేనా, రైట్. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతాం. మనము ఎవరిది అనుకుంటున్నారు ఈ రోజు? కేటీఆర్ గారిది ఎలా ఉంది పరిస్థితి అని. ఈ మన ఉగాది సంవత్సరం నుంచి విశ్వావసు నామ సంవత్సరం చూసుకుందాం. మనం లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాము, వేదిక కూడా చూసుకుందాము. ఒకసారి మనం చూసుకుందాము. మరి కేటీఆర్ అంటే మామూలు కాదు కదా. ఇప్పుడు 2025కి ఆయన వయసు 49 సంవత్సరాలు. గ్రాఫ్ 5 ఎడ్జ్ పాయింట్. అంటే మీకు ఇది ఎడ్జ్ పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి 2000, ఇదిగోండి ఇది ఎడ్జ్ పాయింట్ 5 అంటే ఎడ్జ్ పాయింట్. ఇప్పుడు 2025 ఇక్కడ ఉంది. సో 22 నెంబర్ వచ్చింది, వేసాం కదా ఇక్కడ. అవునండి. తర్వాత పైన 49 సంవత్సరాలు వయసు. ఇది ఈ పైన వయసు. ఓకే. సో సంవత్సరం. ఇప్పుడు గ్రాఫ్ చూసుకోండి, ఇక్కడ 6.3 ఉందండి. 6.3 ఉంది. అంటే గ్రాఫ్ బాగానే ఉంది, బాగానే ఉంది. ఆయన అందుకోసం ఇప్పుడు అన్ని మీటింగ్ పెడుతున్నారు. సూర్యాపేట బహిరంగ సభ, కరీంనగర్ అలా తిరుగుతున్నారు. మొన్న పాపం ఒక ఆయన టీ స్టాల్ ఎవరు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరు తీసేశారంటే వెంటనే హడావిడి వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు హెల్పింగ్ నేచర్ వేరు, అనౌన్స్మెంట్ వేరు, అడ్వర్టైజ్మెంట్ వేరు. వెంటనే కొందరంట నేను ఇస్తాను లేవయా అనడం వేరు. అవును. యాక్చువల్ గా ఇప్పుడు కేటీఆర్ సార్ గారు వెళ్ళి తొందర చేసుకో, నేను నీకు రెంట్ ఎంత అయినా సరే నేనే వచ్చి ఓపెనింగ్ చేస్తాను అని ఆల్రెడీ 6 ఉన్నాయి ఇక్కడ చేసేసాను. మరి అట్లా కేటీఆర్ అంతే. సో అక్కడ వెళ్ళేసి టీ కొట్టును ఓపెన్ చేశారు. డబ్బా ఉంటే తీసేశారంట మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు. ఈయన పోయి ఓపెన్ చేస్తున్నాడు. మొత్తం మీద ప్రజలకు మంచి జరిగితే మంచిది, అది ఓపెన్ చేశారు టీ స్టాల్. బాగుంది. సో ఇట్లాంటి మంచి పనులు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతేనే కదా రేపు మళ్ళీ ఓట్లు వేసేది. అవునండి. ఇదంతా రాజకీయమే. ఇది హెల్పింగ్ నేచర్ అనుకోండి, రాజకీయం అనుకోండి, మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు 2025కి ఆయనకి గ్రాఫ్ మంచిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసాను 6.3 ఉందండి. ఆయన ఎడ్జ్ పాయింట్ ఎంత? 5. అంటే పెరిగిందా లేదా గ్రాఫ్? పెరిగి ఉందండి. అంటే ఇక్కడ ఏం లేదు, దీనికన్నా పైన ఉందా లేదా చూసుకోండి. అంతే, ఎక్కువ ఉంది కదా, 1.3 ఎక్కువ ఉంది. తర్వాత 2026కి 6 వస్తుందండి, మళ్ళీ తిగ్గుతుంది, తగ్గుతుంది. ఇక్కడ 2026కి కొంచెం తగ్గుతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ 26కి 15 నెంబర్ ఉంటే చాలా మంచిది. ఈ 2025 మంచిగా లేదు అది. ఎందుకంటే 22 నెంబర్ వచ్చింది కదా, 22 నెంబర్ వచ్చింది. 49 అంటే 13 అంటే 4. ఇది 4. జాగ్రత్త. కేటీఆర్ గారు జాగ్రత్త. 2026కి మంచిగా ఉంది. అదే లేదు, 15 నెంబర్ వస్తుంది ఇక్కడ. ఓకే, చాలా మంచిది. 50 సంవత్సరాలు. వచ్చే సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ ఇయర్ 2027 జాగ్రత్త. అది గ్రాఫ్ పెరుగుతుంది. ఓకే, కానీ జాగ్రత్త. 15 నెంబర్ వచ్చిందిగా, జాగ్రత్త ఉండాలి. ఇక 2028 ఒకవేళ ఎలక్షన్లు జరిగితే 19 నెంబర్ వచ్చింది. 19 నెంబర్ ఇప్పుడు ఎందుకంటే టిఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగా గ్రాఫ్ బాగుండే, అది డెవలప్ అయ్యేదని చెప్పాను. బిఆర్ఎస్ గా మార్చింది కదా, దాని శక్తి చాలా తగ్గిపోయింది. అయితే మీకు డౌట్ రాలేదండి? కేసీఆర్ గారిది, కేటీఆర్ది, కవితక్కది, అధిష్టావది. ఇప్పుడు వీళ్ళందరూ 4 పిల్లలుగా ఉన్నారు కదా. అవునండి. దీంట్లో ఎవరిది బలంగా ఉంది అనుకుంటున్నారు మీరు?
బలంగా ఉంది. ఎవరికి పగ్గాలు చేపడితే పార్టీలో విజయం సాధిస్తా అనుకుంటున్నారు? నేనైతే పర్సనల్ గా కేటీఆర్ గారు అనుకుంటున్నాను. అబ్బా భలే చెప్పారండి మాస్టర్ గారు. మామూలుగా అసలు నిజంగా ఏంటంటే మీరు జాతకం ప్రకారం మీరు చెప్పాలి. జాతకం ప్రకారం మీరు చూసిన ప్రకారం కేటీఆర్ అనుకున్నా, జాతకం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం ఎవరు, ఎల్టీజీ లైఫ్ టైం గ్రాఫ్ ప్రకారం ఎవరు. ఎలా అంటే కవితక్కది, కేసీఆర్ సార్ది, హరీష్ రావు గారిది గ్రాఫ్ పడిపోతుంది. అవి తగ్గుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ మనం టైం ఉన్నప్పుడు అది చేసుకుందాం. కానీ ఆల్రెడీ మా వీడియోలో మనం చేసాము. ఓన్లీ కేటీఆర్ గారికి ఈ పగ్గాలన్నీ అప్పచెప్పి నాయన నువ్వే నిలబెట్టినా నాన్న బంగారు కొండ రత్నాలు దండ అంటే రేపు అవకాశాలు నిండుగా ఉన్నాయి. కేటీఆర్ గారికి అప్పచెప్తే లేదు కవితకు నువ్వేంద్ర చేసేదే అన్నది అనుకోండి, టబాల్ పోయినట్టే, మళ్ళీ అయిపోయింది అంతే. అది అంటే హరీష్ రావు గారు ఆగమే, ఎందుకంటే వాళ్ళ గ్రాఫ్లు అన్ని పడిపోతున్నాయి. కేసీఆర్ గ్రాఫ్ ఆల్రెడీ పడిపోయింది. కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది, మరి కవిత గారు తక్కువ ఉంది, హరీష్ రావు గారు తక్కువ ఉంది. ఓన్లీ కేటీఆర్ దే గ్రోతింగ్ స్టార్. అది అర్థం చేసుకుని బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అందరు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఆ బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా బాగాలేదు, నేను ఎన్నోసార్లు చెప్పాను నేను. సో అందుకోసం ఇప్పుడు ఏంటంటే పార్టీ గ్రాఫ్ బాగలేనప్పుడు, అధ్యక్షుని గ్రాఫ్ బాగలేనప్పుడు కనీసం మన నెక్స్ట్ వాళ్ళు ఎవరు కేటీఆర్ గారిది చూసుకొని వెళ్తే రేపు భవిష్యత్తు వాళ్ళకి బంగారు బాట ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ప్రజలందరూ ఓట్లు వేసిన తర్వాత ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ ని వీళ్ళు క్యాచ్ చేసుకోగలిగితే ఒక కేటీఆర్ ద్వారా జరుగుతుంది. అవునండి. అంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ మాట అనేది డబ్బులు లేవు చేయాలని అనిపిస్తుంది, కానీ డబ్బులు లేవు అంటే ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే ఇవంతా మీకు తెలియదు ఎక్కడ. జనాలు ఏమంటారు, మరి నువ్వు ఎందుకు సీఎం గా నిలబడతా అన్నావు, సీఎం గా పోటీ చేయాలనుకున్నావు, నువ్వు ఎందుకు ఇవన్నీ నీకు తెలియదా బాధ్యతలు, బరువు బాధ్యత నెత్తిగా కుండేసుకున్నావు కాబట్టి బరువు మోయాల్సిందే, ఎక్కడి నుంచి రాయాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే అంతే. మరి వాగ్దానాలు ఇచ్చినప్పుడు గుర్తుకులేదా అంటారు. సో అది ఫార్ములా. మొత్తం 2028కి ఏమైనా ఎలక్షన్ జరిగితే 19 నెంబర్ వచ్చింది, గ్రాఫ్ పైన ఉంది, అద్భుత అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్ గారికి 2028లో ఎలక్షన్ జరిగితే జమిలి ఎన్నికలు అంటారు. మరి అప్పటికి మళ్ళీ గ్రాఫ్ చూద్దాము, అప్పుడు టైము లేట్ చూద్దాము. ఇప్పుడైతే బాగుందని చెప్తున్నారు. కానీ 2025కి జాగ్రత్త, 2027కి జాగ్రత్త, 2036 కూడా జాగ్రత్త. ఓకే, 15 నెంబర్ వచ్చింది, 15 నెంబర్ వచ్చింది. ఇది మరి మిగతా గ్రాఫిక్ చూద్దాం. ఇంకా వేదిక్ గ్రిడ్ లో వేదిక్ గ్రిడ్ లో ఇప్పుడు ప్రతి వ్యక్తికి నేను ఏమంటున్నా అంటే లక్కీ నేమ్ ఉండాలి, లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి, వెహికల్ నెంబర్ ఉండాలి, మ్యారేజ్ డేట్స్ ఉండాలి, లైఫ్ టైం గ్రాఫ్ ఉండాలి. ఆరోపణ ఇది దీన్ని నమ్మాలి, నమ్మి తీరాలి. విశ్వం ఇది, విశ్వాన్ని నడిపించేది కూడా నంబర్సే. అలా తర్వాత వేదిక్ గ్రిడ్ లో చూసుకుంటే మనకు ఇదిగోండి వేదిక్ గ్రిడ్ అండి. 1976 7వ నెల. సో 24వ తారీఖు పుట్టాడు కాబట్టి ఆయన లైఫ్ టైం గ్రాఫ్ లో సో మనకు 6 అనేది 2 సార్లు వచ్చింది, 7 అనేది 2 సార్లు వచ్చింది. 7 2 సార్లు వస్తే ఏం చెప్పాను నేను, మోసం జరుగుతుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లో, ఫ్రెండ్స్ ఎవరో మోసం చేస్తారు, జాగ్రత్త. మళ్ళీ ఇది కూడా వచ్చింది 2 7 9. ఈ లైన్ కూడా కొద్దిగా అంటే డేంజర్ అంటే ఏం లేదు, ధైర్యం లైనే. కుటుంబానికి కానీ దేనికైనా దూరం ఉండే అవకాశం ఉంటుంది. అది కుటుంబం అంటే సభ్యులకి, ఇక ప్రజాసేవ ఇంకంతే. ప్రజాసేవకి వెళ్ళారనుకోండి, మరి కుటుంబ సభ్యుల నుంచి దూరమేగా. ఇప్పుడు యాక్టివేషన్ ఎక్కువైంది. ఇప్పుడు మార్చి 26 2025కి ఓకే అండి, ఇదేంటి యాక్టివేషన్ అయిపోయింది మొత్తం. 279 అనేది ఇక్కడ ఒకటి ఉండే, ఇప్పుడు ఎన్నైనాయి 3 యాక్టివేషన్ అయిపోయింది. ఓకే, తర్వాత 6 అనేది 2 ఉండే, 7 ఎన్నైనాయి 4 అయినాయి. అందుకోసమే మనం అనకూడదు, మన సంబంధం లేదు. మన కొండా సురేఖ అక్క ఏం జరుగుతుంది ఏమంటుంది, ఏవేవో ఎలిగేషన్ చేస్తున్నారు కదా. అవును, అయితే కారణం ఏంటంటే 2021 నుంచి జరుగుతున్నాయి ఆ ఎలిగేషన్స్. అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2027 వరకు ఉంటది. ఎందుకంటే శుక్రుడు ఎక్కువ అయింది. 6 నంబర్లు ఎన్ని అయినాయి, 4 అయినాయండి. ఆల్రెడీ వాళ్ళు మొబైల్ నంబర్ లో, వెహికల్ నంబర్ లో అన్నిట్లలో 6 6 6 6 అని కేసీఆర్ గారి వెహికల్ కి 6666 అని ఉంటుంది. అది కేటీఆర్ వెహికల్, కేసీఆర్ కైనా కేటీఆర్ కైనా కవితకైనా అందరికి డబల్ వాడుతుంటారు. నంబర్ సక్సెస్ అయితే దాని యొక్క నెగిటివ్ కూడా ఎక్కువ అవుతుంది. సో మళ్ళీ 94 ఇది వచ్చింది కాబట్టి హాస్పిటలైజర్ గానీ, మనకు శ్రీకృష్ణ జన్మస్థానాలు కానీ ఇవన్నీ విజిటింగ్ చేయమంటాయి. అయినా సంతోషంగా ఉన్నట్టు. ఎందుకు చెప్పండి, నేను జైలుకి వెళ్ళి సీఎం అయితా, అక్కడ యోగా నేర్చుకుని సీఎం అంటే ఎందుకంటే జైలుకి వెళ్ళారు వాళ్ళందరూ. సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, తర్వాత ఏమయ్యాడు సీఎం అయ్యారండి. తర్వాత రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. కవితకు పోయింది ఇప్పుడు
మరి కవిత కావాలని ఉంటుంది కదా, మళ్ళీ ఆ ఛాన్స్ నేను పోతా అంటున్నా. అదే ఎవరు? కేటీఆర్ గారు. అంటే అందుకోసం రేవంత్ రెడ్డిని తొందరగా పంపి నన్ను. అయితే కవిత గారు కూడా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు అందుకోసం కవిత ఛాన్స్ కొట్టేస్తుందని. కేటీఆర్ ఇప్పుడు యుద్ధంలో వచ్చినప్పుడు ఇప్పుడు అక్కనా చెల్లినా ఏమి ఉండదు ఇక్కడ రాజకీయాల్లో. నేను సీఎం కావాలి అది. అందుకోసం ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ గారితో కూడా గొడవలు అవుతున్నాయి లోపల అంతర్గతంగా. అవునండి. మరి ఏమంటున్నారు? అందుకోసమే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సీఎం అయ్యాడు, కవిత మన రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తే సీఎం అయ్యారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే సీఎం అయ్యారు. అవునా కదా? జైలుకి వెళ్ళే వాళ్ళు అందరూ సీఎం అయ్యారు. అందుకోసం ఆ యోగాన్ని నేను కూడా వదిలిపెట్టుకోవద్దు, నేను వెళ్ళి సీఎం అవుతా అని మా కేటీఆర్ గారి మనసులో ఉంది. నవ్వుకుంటూ చెప్తున్నాడు, నన్ను కూడా పంపి అంటున్నాడు. సో అట్లా ఇంప్రెషన్ అంటే అది సింపతి ఓట్స్ వస్తాయి కదా, అరే కేటీఆర్ సార్ ఇట్లా అయిందని. అట్లా ఇప్పుడు అంతేందుకు మన మల్లన్న కూడా పోయి వచ్చినాడుగా, మళ్ళీ ఎమ్మెల్సీ అయినాడుగా, బీసీసీఎం అంటున్నాడు. బీసీసీఎం అంటే ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి అంటున్నాడు బీసీ తరపున సీఎం అవడానికి అవకాశం. ఇంకా అది కూడా అంటలేడు, ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా అన్నారు ఏమంటుంది తెలుసా? అవకాశం వస్తే పిఎం కూడా అవుతా. మామూలుగా లేదుగా, ఎక్స్ట్రా అంటున్నది ఇదంతా. మరి ఏం లేదు అంటే మీరు ఆశ్చర్యపోతున్నారేమో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీర్మానం మరణం కూడా ఉంది వేణుస్వామి లాగా. ఓకే, అది కూడా చూద్దాం. మీకు విషయం తెలుసా? వేణుస్వామి గారు 11వ తారీఖు పుట్టారు, జనవరి 11. మన తీర్మానం మల్లన్న కూడా జనవరి 11. ఓ, తీర్మానం మల్లన్న గారు కూడా 17. 178 వచ్చేసింది. కేసీఆర్ గారికి ఉంది, మన నరేంద్ర మోడీ సార్ గారికి ఉంది. అలానే ఇవన్నీ యోగాలు కవితకు ఉంది. వీళ్ళు అందుకోసమే ఈ నంబర్లు ఉన్నాయి కాబట్టి అట్లా మాట్లాడతారు. అది వాళ్ళు మాట్లాడడం కాదు, నంబర్లు మాట్లాడిస్తాయి. అది ఆ నంబర్ లో మాకు పవర్ ఉంది కాబట్టి. అంటే ఒకటే మీకు డైరెక్ట్ గా మన క్యూబ్ 2 ప్రేక్షకులకు అందరికి ఈ ఉగాది బాగా తెలియజేస్తే ఏంటంటే, నంబర్లు ఏం చేయమంటే చేస్తాయి. అది ఒక నంబరు పాడమంటది అంటే బాలసుబ్రహ్మణ్యం అయిపోతావు, ఘంటసాల అయిపోతావు. ఒక నంబరు రాజమౌళి లాగా డైరెక్ట్ చేయమంటది, రాజమౌళి అయిపోతాడు. అంటే ఒక్కొక్క నంబర్కి అట్లా ఉంటది. ఆ నంబర్ల విశేషాలను తెలుసుకుంటే నువ్వేం కావాలని నీకు తెలుస్తుంది. లేకపోతే గుడ్డెద్దు వయసు వెళ్ళబడ్డట్టు నీకు ఏం తెలియదు జీవితంలో. బాబాయ్ మేము చేసిన వీడియోలు చూసుకోవాలి తప్ప. అందుకని నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే లైఫ్ టైం గ్రాఫ్ ఇందులో పంచరత్నాలు ఉంటాయి. ఓకే అండి. ఏంటంటే పంచరత్నాలు పంచరత్నాలు ఈ ఫాలో చేసా. లక్కీ నేమ్, మొబైల్ నంబర్, మ్యారేజ్ డేట్స్, ఇది లైఫ్ టైం గ్రాఫ్, 6వ ప్రాణం. అలా ఇవన్నీ ఫాలో చేసి కిందాకి వచ్చిన. ఓకే, అట్లా అందరికి అన్ని రూట్ మ్యాప్లు తెలిసిపోతే వాళ్ళ గమ్యస్థానం ఈజీగా చేరిపోతారు. అంటే ఈ లైఫ్ టైమ్ లో ఎక్కడ ఏ సంవత్సరం ఏం జరుగుతుంది మళ్ళీ దీంట్లో చివరిలో 9 పేజీలు అన్నాను కదా. 10 సంవత్సరాలకి ఎట్లా ఉంటది, 12 సంవత్సరాలకి ఎట్లా ఉంటది, లైఫ్ టైం ఈవెంట్స్ ఏంది, ఇదిగో యూటర్న్స్ ఏంది, 2030లో యూటర్న్ బాగా పెద్ద యూటర్న్ ఉంది, 2020లో యూటర్న్ ఉంది. ఇట్లా యూటర్న్స్ 2012లో యూటర్న్, ఇది కేటీఆర్ గారిది. మళ్ళీ ఇంకో చూడండి 2024లో ఇంకో హైయెస్ట్ ఉండే, ఇది 12 సంవత్సరాలు. కానీ మళ్ళీ 10 సంవత్సరాలు చూసుకుంటే ఆయనకి 2026కి 6 నంబర్ ఉంది, 2036కి హైయెస్ట్ ఉంటది. ఇంకా ఒకసారి మిస్ అయింది, ఆయనకు సీఎం చేయాలని అన్నారు కానీ మిస్ అయింది. అది మరి అట్లా ఉంటది. ఇవన్నీ చూసుకుంటే మనం ఏ ఉగాది కొత్త సంవత్సరం అయినా మీరు హ్యాపీగా ఉంటారు. అలా తప్పకుండా మీరు మీ జీవితంలో హ్యాపీగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. థ్యాంక్ యూ. ఇదండి బాబా పాండురంగ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.